బావా ఏమిటి బావా? ఓ సలహా చెప్పాలి. ఏమిటి? ఇప్పుడిప్పుడే మన కంపెనీ పైకి వస్తుంది కదా, ఈ రోజుల్లో దేనికైనా పబ్లిసిటీ చాలా అవసరం. అంచేది కొత్త సంవత్సరానికి క్యాలెండర్ వేద్దాం అనుకుంటున్నాను. ఈ బొమ్మ అయితే ఎలా ఉంటుందో చెప్పు. బావా, ఇప్పుడిప్పుడే మన పైకి వస్తున్న ఫ్యాక్టరీ నువ్వే కదా చెప్పావు. ఈ బొమ్మలు ఎవడైనా ఇంట్లో పెట్టుకుంటాడా? లక్షణంగా ఏ రాముడో కృష్ణుడో లక్ష్మీ బొమ్మ అయితే పెట్టుకుంటారు కానీ. సార్, దేవుళ్ళ ఫోటోలు ప్రతి నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడు. బావ చెప్పినట్టు చెయ్యి. బావా అర్జెంట్ గా రా. ఏమిటి బావా? చెప్తాను, అలా చూడు. వాళ్ళని చూస్తుంటే నాకేమనిపిస్తుందో తెలుసా? ఏమనిపిస్తుంది? నిన్ను కూడా అలా కూర్చోబెట్టుకుని స్కూటర్ మీద శిఖరాలు అనిపిస్తుంది. ఫ్రీకి ఒక కారు కొనివ్వకూడదు? నేను బొత్తిగా డ్రైవర్ని అయిపోయాను. సినిమాకి వెళ్ళాలన్నా, కాలేజీకి వెళ్ళాలన్నా, పార్క్ వెళ్ళాలన్నా, చివరికి మల్లెపూలు కొనుక్కోవాలన్నా టక్కున ఫోన్ చేస్తుంది స్కూటర్ ఇస్తున్నామని. నేను డ్రైవర్నే. ఓరి అమాయకపు తల్లుడు, ఈ లోకంలో ప్రతి పెళ్ళానికి ప్రతి మొగుడు డ్రైవరే. కారులో ఉన్న వాళ్ళంతా కారులోనే తిరగక్కర్లేదు. పెళ్లి కావలసిన వాళ్ళకి, పెళ్లి అయిన వాళ్ళకి స్కూటర్ అయితే అందులో కొన్ని ఉపయోగాలు. కారులో అయితే పక్క పక్కనే కూర్చోవచ్చు, ఇదైతే హత్తుకుని కూర్చోవచ్చు. ఆ హత్తుకోవడంలో వీరి వేడి వారికి, వారి వేడి వీరికి సరఫరాయి అది ప్రేమగా మారి అది పెళ్లిగా రూపొంది. ఇంకా చెప్పాలంటే 10 నిమిషాలు టైం పడుతుంది స్కూటర్ దాని ఉపయోగాల గురించి. నాకు ఇప్పుడు టైం లేదు, ఢిల్లీ నుంచి వచ్చా. త్వరగా ఢిల్లీ నుంచి వచ్చా. బాబు, నువ్వు ఇంటికే వెళ్ళేది? దారిలో నన్ను ఆడిటర్ గారి డ్రాప్ చేసి వెళ్ళు. నిన్ను స్కూటర్ మీద డ్రాప్ చేయాలి? అవునరా, చాలా సిగ్గేస్తుంది. సిగ్గెందుకు? ఏమిటి సిగ్గు? నన్ను ఎక్కించుకుని తిప్పడానికి లేని సిగ్గు మాయని తీసుకెళ్ళడానికి వచ్చిందా? రెండు మాయ నేను తీసుకెళ్తాను. నువ్వైతే ఎక్కడ తింటావు తెలుసా? సరాసరి అక్కడ తింటా. అయ్యా అయ్యా, శుభవార్త శుభవార్త. ఏమిటి? ఏమీ లేదు, మార్కెట్ లోకి చాకో డ్రింక్స్ అని కొత్త ఏజెన్సీ ఒకటి వచ్చింది. దానికి లోపాయికారిగా వాళ్ళతో మాట్లాడి అంతా ఓకే చేసేసాను. బాగా మార్కెట్ అవుతుందంటావా? మార్కెట్? మీరు మార్కెట్ చేయలేకపోవడం ఏమిటండి? ఈ 2 చేతుల్లో ఒకటి పట్టుకోండి. ఎడంచే పట్టుకున్నారు, ఎదురే లేదు. కాకపోతే అయ్యా, ఆ ఏజెన్సీ ఉంది చూశారు, కంపెనీకి వద్దు, పర్సనల్ గా తీసుకోమని చెప్తున్నాను. అలాగెందుకు? ఎందుకేమిటండి? శ్రమ మీది, తెలివితేటలు మీవి. ఆయనకి ఎలాగో ఇచ్చేస్తున్నారు కదా భాగాల్లో కొన్ని. ఇక మీదట మీరు జాగ్రత్త పడితే. మా బావ నేను బ్రతికుండగా ఏ వ్యాపారం చేసినా కలిసే చేస్తాం. ఎంతసేపా? ఎన్ని గంటలైంది అడుగు. మీ ఊరు రావాలంటే ఉన్న పనులన్నీ ఆపుకొని వచ్చి కూర్చోవలసిందే. మళ్ళీ వెళితే రాగలను లేదని ఇక్కడ కూర్చుండిపోయాను. మీ ఇద్దరు సరదాగా. అదేలే, నువ్వు ఒక్కదానివి వెళ్ళావని చెప్పారు. శేఖర్ బాబుతో వెళ్ళావని తెలిస్తే ఇంతసేపు కూర్చునేదానే కాదు. అవునండి, రావటం మాత్రం ఒక్కరితే వస్తుందండి, తిరిగి వచ్చేటప్పుడు మాత్రం ఇద్దరం కలిసి వస్తాం. ఇద్దరు వస్తే పర్వాలేదు, ఏదో ఒక రోజు ముగ్గురు వస్తారేమో. ప్రస్తుతం అదే ప్రయత్నంలో ఉన్నాడు. ఆగండి ఆగండి ఆగండి, ఒక్క నిమిషం ఉంటే నేనే వెళ్ళిపోతాను. ఏం లేదమ్మా, మా స్కూల్లో 100 మంది పిల్లలకు నవంబర్ 14th బట్టలు ఇవ్వాలనుకున్నాం. నువ్వెంతమందికి ఇస్తావు? మీ ఇష్టం అండి. అదేం కుదరదు, నీ నోట్తోనే చెప్పాలి. ఒక 10 మందికి. వెరీ గుడ్. నువ్వు బాబు? ప్రియ పిల్లలు నా పిల్లలు ఒకటే కదండి. అది పెళ్ళైన తర్వాత, పెళ్లికి ముందు నీకు 10. వెరీ గుడ్. నీకు 10 మంది పిల్లలు, నీకు 10 మంది పిల్లలు, మొత్తం 20 మంది పిల్లలు. అదంతా మీకు ఎందుకండి? ఇదిగో ఇదిగో చూడండి. మీరు 25,000 తీసుకొచ్చి నాకు ఇచ్చేసేస్తే నేను చేసేస్తాను కదా, ఖాయం చేసేస్తాను. మీకెందుకు? ఎలా ఇస్తారండి? అవతల ప్రొపరేటర్ గారు ఎవరికో ఇచ్చేశారట. మీకు ఎందుకండి అదంతాను? ప్రొపరేటర్ తో ఎందుకండి మీకు? నేనే ప్రొపరేటర్ అనుకోండి, మీరు ఆ 25,000 పట్టరండి. ఎందుకండి? అయ్యో అయ్యో, మళ్ళా అయ్యో, నేను చెప్పిన దానికి కరెక్ట్ గా మీరు అలాగే తీసుకురావాలి. 25. ఏమిటి? క్యాన్సిల్ చేసేస్తాను, ఏం చేసేస్తాను, మీకెందుకండి? మీరు పట్టురండి. బాబు పిలిచారా? వెస్ట్ గోదావరి ఏజెన్సీ మన ఎవరికి ఇచ్చింది? వెస్ట్ గోదావరి ఏజెన్సీ ఎవరికి ఇవ్వలేదండి. ఇవ్వకపోవడం ఏంటయ్యా? 25,000 రూపాయలు అడ్వాన్స్ తీసుకుని కన్ఫర్మ్ చేశాం కదా. అదే అండి, వారు ఏజెన్సీ అక్కర్లేదని అడ్వాన్స్ తిరిగి తీసుకెళ్లారండి. వాళ్ళు తిరిగి తీసుకువెళ్ళారా, నువ్వు ఇచ్చేసావా? అదేమిటండి, వారే తీసుకెళ్లారు సార్. నిజం చెప్పు, వాళ్ళు తిరిగి తీసుకువెళ్ళారా, నువ్వు ఇచ్చేసావా? నీకు ఇష్టమైన వాళ్ళ దగ్గర 25,000 రూపాయలు లంచం తీసుకుని ఏజెన్సీ క్యాన్సిల్ చేస్తావా?
నువ్వు ఇంకొక క్షణం కూడా ఇక్కడ ఉంటానికి వెళ్ళలేదు. వెళ్ళి ఇక్కడి నుంచి. బాబు బాబు మీ కాళ్ళు పట్టుకుని నీలాంటి చీడ పురుగులుంటే ఈ ఫ్యాక్టరీ సర్వనాశనం అయిపోతుంది. బాయ్ వద్దు బాబు వద్దు బాబు, మీ కడుపులో పెట్టుకోండి బాబు, ఇంకెప్పుడు తప్పు చేయను బాబు, తప్పు అయిపోయింది. ఒకవేళ చేశానంటే నా ఎంత నేనే బయటికి వెళ్ళిపోతాను, లేకపోతే ఇంకొకటి కొట్టేసి పంపించేయండి సార్. నీకు ఇదే ఫైనల్ వార్నింగ్ ఇస్తున్నాను. ఒకసారి తప్పు చేసావంటే నీ డొక్క చీరేస్తాను. మీ కాళ్ళు పట్టుకుంటారు బాబు, ఎవరికి చెప్పకండి. బాబు వెస్ట్ గోదావరి సమాచారం. వెళ్ళవయ్యా, వెస్ట్ గోదావరి లేదు, ఈస్ట్ గోదావరి లేదు, ఉద్యోగమే ఊస్తైపోయేటట్టుంది ఇక్కడ. మరి 25,000 30,000 25 కాదు 30 కాదు, లక్ష ఇచ్చిన లాభం లేదయ్యా. వాడు ఉన్నాడే, వాడు తినడు, నన్ను తిననివ్వడు. ఎప్పుడు పోతాడో ఎప్పుడు చేస్తాడో. వస్తా. నువ్వు అంటున్నా చెప్పబోయ్. సాయంత్రం అయితే వస్తానమ్మా. సాయంత్రం 5:30 నిజం చెప్పబోయ్. మన దగ్గర నసుడు గారం కుదరదు. చెప్తా లేదా? చెప్పకపోతే చెంపలు వాయించేస్తున్నావు. అమ్మాయి అమ్మాయి అయ్యగారంటే ఏమనుకున్నావు? గుడ్ గుడ్. అబ్బా పూర్తిగా చెప్పొచ్చుగా. ఆహా, ఇదిగో నాతో పెట్టుకోకు. పిచ్చి పిచ్చి వేషాలు వేసావంటే పిల్లకలు కత్తిరిస్తా. తర్వాత ఎగ్గు పెట్టుకోవాల్సి వస్తాయి. ఏమిటండి తొంగి తొంగి చూస్తున్నారు? ఏం లేదే, నాకు ఫోన్ కావాలి. మాట్లాడండి. ఎక్కడ మాట్లాడినాడు వదిలిపెట్టిందే. ఇందాకటి నుంచి చూస్తున్నాను. అబ్బాయ్ బాబు. నేనే బాబునే మాట్లాడుతున్నాను. బాబు నాకు తెలుసులేవో, నీకు చెవుడు వచ్చింది ఈ మధ్య. అబ్బాయి అబ్బాయినే మాట్లాడుతున్నాను. సరే, వీడి ఫోన్ వదిలిపెట్టే లోపల నేను స్వయంగా వెళ్ళి బాబుతో మాట్లాడాను. అమ్మ వంటగదిలో ఉంది. నన్ను కదా, ఆయన ఎక్కడ పూజ గదిలో ఉండుంటారు. ఆయన సాధారణంగా లేటుగా లేస్తారు పొద్దున్నే. అలాగే అలాగేనా? ఇక్కడ ఎవరు లేరు? ఏమిటి బాబా, నేను ఫోన్ చేస్తాను తర్వాత బయలుదేరి రమ్మన్నావు. ఫోన్ రాలేదు. చూసి చూసి నేనే బయలుదేరి వచ్చాను. నేను చెయ్యలేదు సరే, నువ్వు చెయ్యొచ్చుగా. ఇక్కడ నీ పరిస్థితి ఎలా ఉందో అక్కడ నా పరిస్థితి అంతే. వీళ్ళకి తొందరలో ఎంగేజ్మెంట్ ఫిక్స్ చేస్తే తప్ప ఈ ఫోన్లు ఎప్పుడు ఎంగేజ్ గానే ఉండిపోతాయి. అవును, వెంటనే ముహూర్తాలు పెట్టించకపోతే ఇక్కడ నీకు ఒక ఫోన్ అక్కడ నాకు ఫోన్ ఎక్స్ట్రా పెట్టించుకోవాలి. లేకపోతే పనులు జరిగేటట్లేవు. మావయ్య ఫోన్ ఏమైనా మాట్లాడతారా? అక్కర్లేదమ్మా, మాట్లాడుకో. మామయ్య వచ్చాడుగా, మాట్లాడు మాట్లాడు మాట్లాడు. రండి అయ్యా, రండి రండి. ఆ రోజు రాముడు రాయి తొక్కితే అహల్యకు శాప విమోచనం అయింది. ఈ రోజు తమరు మా గడప తొక్కితే మా ఇంటికి పాప విమోచనం అయింది. రండి. ఇక్కడ కాదు, మాకు ఉన్నది ఒకటే ఒక మంచి రూము, అదే మా బెడ్రూమ్. అందులోనే తమరు కూర్చోవాలి. రండి. ఇలా రండి బాబు, ఇలా ఇలా కూర్చోండి. బాబు మరేం అనుకోవద్దు, ఏసీ లేదు, పంక మాత్రం ఉంది. ఏం పర్వాలేదయ్యా. ఏం పుచ్చుకుంటారు? ఏమిటి భోజనానికి ముందు కొంచెం ఏదో ఒకటి పుచ్చుకోవాలి కదా. ఏర్పాటు చేసావేమిటి? తెలుసు కదా బాబు. చలాయ్ చలాయ్, వస్తున్నా. ఇలా రా, నమస్కారం చేయమా. ఇలా ఇలా రా బాబు. మా చెల్లాయ్, దానికి జీవితంలో సుఖం ఏమిటో తృప్తి ఏమిటో అన్నీ తెలుసుకునే లోపలే భగవంతుడు దాని నుదుట కుంకుమ తుడిచేశాడు సార్. అయ్యా నిజంగా మీరేం అనుకోకపోతే ఒక మాట చెప్తాను. మిమ్మల్ని చూస్తూ ఉంటే నాకు దుఃఖం ఆగదు సార్. అలాగే మా చెల్లాయిని చూస్తున్నా దుఃఖం ఆగదు. ఎందుకంటే మీకు భార్య లేకపోయినా 2-3 పెళ్లిళ్ళు చేసుకునే వయసు, పట్టు, జవసత్వాలు అన్నీ ఉండి కూడా మీరు ఇలా మోడు లాంటి జీవితం అనుభవిస్తున్నారు. అలాగే చూడండి, చూడాలి మరి, అన్నీ ఉండి కూడా నా చెల్లెలు కూడా మీలానే మోడు లాంటి జీవితం అనుభవిస్తూ ఉంటే నా వల్ల కాదు. ఈ 2 మోడుల్ని చూస్తూ ఉంటే నా గుండె గోడు గోడుని ఏడుస్తుందంటే నమ్మండి. మీరు మాట్లాడుతూ ఉండండి, నా ఏర్పాట్లలో ఉంటాను నేను. అమ్మాయి పేరు రతి. మీ భార్య గారిపై ఎన్నాళ్ళైంది? 10-12 ఏళ్ళు అయింది. మరి ఇన్నేళ్ల నుంచి ఇంత నిగ్రహంగా ఎలా ఉండగలుగుతున్నారు? మీ ఆయన పోయేనాళ్ళు అయింది. 5 ఏళ్ళైంది. ఇన్నేళ్ల నుంచి నువ్వు ఎలా నిగ్రహంగా ఉండగలుగుతున్నావు? ఏం చేయమంటారు? అక్కడికి మా అన్నయ్య అంటుంటాడు, మళ్ళీ పెళ్లి చేసుకోవచ్చు కదా, తప్పు లేదని. మొదటి పెళ్లి వాడిని చేసుకొని అతని జీవితం నాశనం చేయటం నాకు ఇష్టం లేదు, అందుకని చేసుకోలేదు. నాకు చాలా మంది పెళ్లి చేసుకోమనే చెప్పారు, కానీ 2వ పెళ్లి చేసుకుని ఒక అమ్మాయి జీవితాన్ని నాశనం చేసిన వాడిని అవుతానేమోనని మానుకున్నాను. అబ్బా ఏమిటయ్యా ఈ హడావుడంతాను? ఏమీ లేదు మరి, మీరు అలా అనకూడదు మరి. ఈ దినం నా దినం,
సంతోష దినం ఓ, ఈ దినం నేను ఏమి చెబితే అది మీరు చెయ్యాలి ఆ, అమ్మాయి ఉమ్. కలుపు ఆ, ఆగు అలా కూర్చొని అయ్యా మీరేమీ అనుకోకపోతే ఒక్క విషయం చెబుతాను చెప్పు. మీరేమీ అనుకోకూడదు మరి ఆ? ఆ, ఏమీ లేదు ఈ రెండు చేతుల్లో ఏదో ఒక చేయి పట్టుకోండి ఉమ్, అబ్బా ఈ ఎడం చేయి పట్టుకున్నారు ఎదురే లేదండి బాబు చూశారు మీరు పడుతున్న కష్టానికి ఎంతో కొంత రెస్ట్ కావాలి మీకు అభ్యంతరం లేకపోతే ఆ రెస్ట్ ఏదో ఈ ఇంట్లో తీసుకోండి ఈ ఇల్లు మీదనుకోండి ఈ గది కూడా మీదే అనుకోండి ఈ మంచము మీదే అనుకోండి మరి నన్ను మీ బావమరిది అనుకోండి నా చెల్లెలు మీ సొంతం అనుకోండి కానీ శటగోపం మీరేమి అభ్యంతరం చెప్పొద్దు మిమ్మల్ని చూస్తున్నా మీ విగ్రహాన్ని చూస్తున్నా నా చెల్లెల్లే కాదు నా ప్రాణాన్ని కూడా త్యాగం చేయడానికి సాహసిస్తాను నా తత్వం అది నేను అలా బయటికి వెళ్ళి వస్తాను